పెట్టుబడి లేకపోయినా దిగుబడి పలుకుబడి ఘనం. ప్రపంచంలోని 30 అత్యుత్తమ వ్యవసాయ విధానాలలో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఒకటి. ఈ విషయాన్ని మనమనుకోవడం కాదు, యునైటెడ్ నేషన్స్ సంస్థ FAO చెప్పింది. ఆంగ్ల దినపత్రిక ద న్యూయార్క్ టైమ్స్ సైతం ఒక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం 2024 నాటికి 60% మంది రైతుల్ని ఇందులోకి తేవాలని నిర్దేశించుకున్న ప్రభుత్వ లక్ష్యాలను ప్రశంసించడమే కాకుండా ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్, గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును UNO ఆహ్వానించింది. గత సెప్టెంబర్ 24న UNO సదస్సులో చంద్రబాబు పాల్గొని వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ప్యారిస్ లో జరిగిన పీస్ ఫోరంలో సైతం ఈ పథకానికి గ్లోబల్ అవార్డు వచ్చింది. It's called Climate Resilient Zero Budget Natural Farming in Andhra Pradesh by the government of Andhra Pradesh. Congratulations. ఇంతటి సంచలనాలకు కారణమైన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మన రాష్ట్రంలో ఎలా సాగవుతుందో తెలుసుకుందాం. రైతుల సాగు వ్యయాన్ని తగ్గించడం, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడం, సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించడానికి ఏపీలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని 2016లో 40,000 మంది రైతులతో ప్రారంభింపజేసింది ప్రభుత్వం. సేంద్రియ విప్లవ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ నేతృత్వంలో రైతులకు మెగా శిక్షణా తరగతులు నిర్వహించారు. 5,600 కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్, 278 మంది యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ సాగుకు సహకరించారు. దీనివల్ల 2017కు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య 1.63 లక్షలకు పెరగ్గా ఇప్పటికీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని 3,105 గ్రామాల్లో 5.23 లక్షల మంది రైతులు చేపట్టారు. ఈ ఏడాది చివరకు 10 లక్షల రైతులు ఈ సాగును చేపట్టనున్నారు. రాష్ట్రంలో 1.06 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు, 4,825 మహిళా సమాఖ్యలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాయి. రైతులకు మేలు చేసేందుకు ఏదో ఒకటి చేయాలన్న చంద్రబాబు తపనకు ఈ ప్రకృతి వ్యవసాయమే నిదర్శనం.